येषामिन्दीवरस्य मोहतेस्तो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా నాన్నగారు పూజ్యులు గంటా సుబ్బారావు గారి గురించి చెప్పాలి అంటే సంపూర్ణ జీవితం గడిపి ఎందరికో ఆదర్శప్రాయంగా ఆయన నిలిచారు. ఆయన జీవించినంత కాలం కూడా క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచేవారు. అంటే సమయపాలన విషయమే కానివ్వండి, పేషెన్స్ విషయమే కానివ్వండి, నిస్వార్థంగా జీవించటమే కానివ్వండి, అలాగే అనుకున్నటువంటి పనులను సాధించడం కోసం అని చెప్పి ఎంతో పేషెన్స్తో ఉంటాం. ఇవన్నీ కూడా ఆయనలో మనం చూస్తాం. ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించి కూడా ఎక్కడ ఏ ఒక్క వ్యక్తితో కూడా చిన్న శత్రుత్వం అనేది లేకుండా మితభాషగా ఉంటూ మితాహారిగా ఉంటూ అందరితోటి కూడా స్నేహ ఉద్గాలతో మెలిగినటువంటి వ్యక్తి మా నాన్నగారు పూజ్యులు గంటా సుబ్బారావు గారు. ఆయన కేవలం 44 సంవత్సరాల వయసులోనే మా అమ్మని కోల్పోయిన తర్వాత మళ్ళా వివాహం అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా 4 బిడ్డల్ని కూడా ఎంతగానో పైకి తీసుకురావటమే కాకుండా మాతో పాటుగా తను ఎంతో భేదస్థితిలో ఉన్నప్పుడు కూడా మరెందరో పేద విద్యార్థులను కూడా అడాప్ట్ చేసుకుని వాళ్ళకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. నిజానికి మా అమ్మగారే మా నాన్నకి ఎంతో స్ఫూర్తి. ఆవిడ కూడా కేవలం 38 సంవత్సరాల కాలం మాత్రమే జీవించినప్పుడు కూడా ఎల్లవేళ్ళలా కూడా పరుల సేవకే తన జీవితాన్ని అంకితం చేసేవారు. ఏంటమ్మా మొత్తం అంతా కూడా ఇట్లా దానాలు చేసుకుంటా వెళ్తున్నావని నేనంటే, నేను చేసేటువంటి ఈ మంచి పనులే తర్వాత భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడని అనేది. అలా వీరిద్దరూ కూడా పుణ్య దంపతులు అనేటువంటి పదానికి నిర్వచనంగా నిలిచారు. ఆ పుణ్య దంపతుల కడుపున పుట్టినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. నిజానికి 4 పిల్లల్ని కూడా ఇంత ఉన్నత స్థితికి తీసుకురావడంతో పాటుగా సమాజంలో ఎందరినో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఒక ప్రధాన అధ్యాపకుడిగా మా నాన్నగారి యొక్క పాత్ర అనిర్వచనీయమని చెప్పవచ్చు. తాతయ్య గురించి చెప్పాలంటే ఆయన మాకు ముఖ్యంగా 3 విషయాలు ఎక్కువగా నేర్పించేవాళ్ళు. ఒకటి పంక్చువాలిటీ, డిసిప్లిన్. మూడోది నువ్వు చేసే ప్రతి పని మీద నీకు ఉన్న ఇంట్రెస్ట్, నువ్వు శ్రద్ధతో చేస్తే ఏ పనైనా చేయగలవు అని చెప్తుండేవాళ్ళు. అండ్ తాతయ్య చెప్పని ఇంకొక హిడెన్ ఆయన నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్. అంటే ఇది మనం సామెత చాలాసార్లు వినుంటాము. తాతయ్య రూపంలో మేము చూసాము. ఆయన 90 ఇయర్స్ ఏజ్లో కూడా ఆయనంతటా ఆయన డైలీ వాకింగ్ చేసుకుంటా అపార్ట్మెంట్స్లో అందరినీ పలకరీయటము. ఇప్పటికీ ఎవరు కనిపించినా వాళ్ళందరూ తాతయ్య గురించి వాళ్ళకు ఉన్న జ్ఞాపకాలు అందరూ చెప్తుండేవాళ్ళు. అలాగే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాము అంటే దానికి కారణం తాతయ్య. 10th ఇంటర్మీడియట్లో మా దగ్గర ఉన్నప్పుడు రోజు వాటి మీద క్లాసెస్ తీసుకునేవాళ్ళు. అండ్ అలాగే మార్నింగ్ టైంలో చెప్తాను అన్నప్పుడు ఆయన అంత ఓల్డ్ ఏజ్లో కూడా నాకంటే ముందే ఆయన లేచి కూర్చొని అన్నీ రెడీగా చేసి పెట్టేవాళ్ళు. నేను మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతాను అని చెప్పి, ఇబ్బంది పడకూడదు అని చెప్పి. సో అవన్నీ తీసుకొని మేము కూడా దాంతో పాటే ముందుకెళ్తున్నాం.
10th క్లాసు, మా తమ్ముడేమో అప్పుడే 10థ్‌కి వచ్చాడు. నా 10th అయిపోయిందంటే మా అమ్మగారు చనిపోయారు. మా నలుగురిని అప్పుడు మా నాన్నగారే కష్టపడి చదివించారు. స్కూల్‌లో మేము కూడా మా నాన్నగారికి స్టూడెంట్సే. పిల్లల్లాగానే టీచింగ్‌లో కూడా బాగా మాకు ఈ చెప్పేవాళ్ళనమాట. మా నాన్నగారు సోషల్ సబ్జెక్ట్ ఇంగ్లీషు చెప్పేవాళ్ళు. నేను కూడా మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని టీచర్‌ని అవ్వాలనుకుని నేను కూడా సోషల్, ఇంగ్లీషే తీసుకున్నాను. మా అమ్మ లేని లోటు మా నాన్నగారు, మా అక్కాయి, మా అన్నాయి, మా తమ్ముడు కూడా నాకంటే చిన్నవాడైన అందరూ కలిసి తల్లి లేని లోటు తెలియకుండా ఇప్పటివరకు కూడా అలానే తీసుకొచ్చారు. అలానే డిసిప్లిన్ మాకు కూడా మా నాన్నగారి దగ్గర నుంచే వచ్చింది. మేము కూడా టీచింగ్‌లు అలానే ఫ్రీ ట్యూషన్‌లు చెప్పేవాళ్ళు మా నాన్నగారు పిల్లల్ని తీసుకొచ్చి. మేము కూడా అలానే గణపురంలో ఉండంగా పిల్లలకి ఉచితంగా ట్యూషన్‌లు చెప్పేదాన్ని. ఇలా మా నాన్నగారి దగ్గర నుంచి అందరం కూడా క్రమశిక్షణ అనేది టైంకి ముందే ఉండేవాళ్ళం ఎప్పుడు. అసలు మా నాన్నగారు స్కూల్‌లో చేసేటప్పుడైతే మా అక్క 7:30కి వంట చేస్తే ఆ 7:30కే క్యారేజీ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇక ఎప్పుడు పనైతే అప్పుడు ఎక్కువ టైం స్కూల్‌లోనే స్పెండ్ చేసేవాళ్ళు. అట్లానే రిటైర్ అయినాక కూడా స్కూల్‌లో స్పెండ్ చేసేవాడు. ఇక ఆ తర్వాత తను స్కూల్ మానేసిన తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాలు కంటిన్యూగా కాస్త టైం దొరికితే లెగవంగానే విష్ణు సహస్రనామాలు ఇవి చదివేవాళ్ళు. మా అన్నయ్య అన్న, తేజ అన్న చాలా ఇష్టం మా నాన్నగారికి. తేజ పోయింది ఇక బాగా దిగులే. ఆ దిగులుతో ఆయన తేజ చనిపోయినాక 2 సంవత్సరాలకి ఆయన చనిపోయారు. ఆ ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా చదివేవాళ్ళు. అన్నీ కూడా తెప్పించుకొని మా చేత చివర్లో తను ఇబ్బంది పెట్టకూడదు అనుకునేవాళ్ళు మా నాన్నగారు కూడా. అట్నే ఎవరిని ఇబ్బంది పెడతాం ఇష్టం ఉండేది కాదు ఆయనకు కూడా.
నేను విజయ్ కుమార్, గంటా సుబ్బారావు గారి రెండో అబ్బాయిని. నేను మా కుటుంబంలో అందరికన్నా చిన్నవాడిని. మా నాన్నగారి గురించి చెప్పాలంటే, మా నాన్నగారు మాకు ముఖ్యంగా నాకు తండ్రి, తల్లి, గురువు అన్నీ మా నాన్నే. తల్లి అని ఎందుకన్నానంటే, నాకు 13 సంవత్సరాల వయసులోనే మా తల్లిగారిని కోల్పోవటం జరిగింది. అప్పటి నుంచి నాకు నాన్న, అమ్మ రెండు మా నాన్నే. నాకు గురువు కూడా మా నాన్న. అంటే నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా నాన్నగారు నాకు సాంఘిక శాస్త్రం, ఆంగ్లం ఈ రెండు కూడా బోధించేవారు. స్టడీస్ విషయం కొంచెం పక్కన పెట్టినట్లయితే, మా నాన్నగారి నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏ విద్యార్థి అయినా, నేననే కాదు ఏ విద్యార్థి అయినా కూడా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఏకాగ్రత. మా నాన్నగారు స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా చెప్పేది ఏమిటంటే, ఏకాగ్రత గనక ఉన్నట్లయితే చదువు దానంతటదే వస్తుంది. సమయపాలన, ఏకాగ్రత ఈ రెండు ఉన్నటువంటి విద్యార్థి జీవితంలో పైకి వస్తాడు అని చెప్పేవారు. ఆయన ఏకాగ్రతతో విద్యార్థి పాఠం ఆలకిస్తున్నారా లేదా అనేది ఎంత నిశ్చితంగా గమనించేవారంటే, ఆయన పాఠం చెబుతున్నప్పుడు ఎవరైనా విద్యార్థి తల పక్కకి తిప్పి కిటికీలోకి చూస్తున్నా, మరోవైపు చూస్తున్నా వెంటనే గమనించేవారు. గమనించి వారిని అలర్ట్ చేయటం జరిగేది. ఇదిగో మీరు చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఆ ఏకాగ్రత అనేది ఎప్పుడు కోల్పోవద్దు అని చెబుతుండేవారు. ఇక రెండో విషయం మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఏంటంటే, ఆయన ప్రధానోపాధ్యాయులుగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే స్కూలు బయట విద్యార్థులకు హాని కలిగించేటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా అమ్మనిచ్చేవారు కాదు. అంటే అది విద్యార్థులకి ఆరోగ్యానికి చాలా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో స్కూలు ప్రాంగణం నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ఎటువంటి ఆహార పదార్థాలు అయితే విద్యార్థుల ఆహారానికి భంగమో, ఉదాహరణకి ఏంటంటే మేము చదువుకున్న రోజుల్లో ఐస్ ఫ్రూట్లు అమ్ముతుండేవాళ్ళు. దాంట్లో రంగులు బాగా విరివిగా వాడేవారు. అవి విద్యార్థుల ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి స్కూల్ పరిసరాల్లో అలాంటివి అమ్మనిచ్చేవారు కాదనమాట. తర్వాత స్టడీస్ విషయంలో ఆయన చెప్పే మరొక విషయం ఏమిటంటే, మొదటి నుంచి కూడా అంటే స్కూలు ప్రారంభమైనప్పటి నుంచి, అకాడమిక్ ఇయర్ మొదలైనప్పటి నుంచి కూడా ఏ విద్యార్థి అయినా కూడాను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకుని రివిజన్ అనేది కూడా తప్పనిసరిగా ఉండాలని స్కూల్లో చెప్పటమే కాదు, మాకు ఇంటి దగ్గర కూడా ఎప్పుడు అదే చెప్తుండే వాళ్ళు ఏంటంటే, మీరు ఎక్కువగా రివిజన్ చేసుకుంటుండే అని చెప్పేవారు. ఇక మా నాన్నగారి గురించి భవిష్యత్తు తరాల వారు తెలుసుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అదేమిటంటే ఆరోగ్యంగా ఎలా జీవించాలి. అంటే వారు ఒక 93 సంవత్సరాలు జీవించారు అంటే పూర్ణాయుష్కులుగానే భావించాలి మనం. వారి ఆరోగ్య సూత్రాలు ఏమిటంటే, నిత్య జీవితంలో సమయపాలన, మితాహారం, వేళకు భోజనం చేయటము, ఆ చేసే భోజనం కూడా మితాహారం అనేది ఉండాలి అని ఆయన ఎప్పుడు కూడా అదే పాటించారు. సమయపాలన అంటే ఎలా ఉంటుంది అంటే, నాకు తెలిసి మా నాన్నగారు ఎప్పుడు ఫస్ట్ షో, సెకండ్ షో విషయం వదిలిపెట్టండి, అసలు ఫస్ట్ షో సినిమా కూడా ఎప్పుడు చూసారు. సినిమాలు చూడటమే తక్కువ, ఒకవేళ ఏదన్నా మరీ చాలా ముఖ్యమైన సినిమా ఉన్నది, ఇది బాగున్నది చూడాలనిపించిన కేవలం మ్యాట్నీకే. ఎందుకు అది అంటే, వేళకి నిద్రపోవాలి, సూర్యోదయం కాకముందే నిద్ర లెగవాలి అనేది ఆయన జీవితాంతం కూడా అది పాటించారనమాట. ఆ విషయాలు నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, భవిష్యత్ తరాలు కూడా అది గుర్తుపెట్టుకుని పాటించినట్లయితే వారు కూడా మంచి ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వారి నుంచి నేర్చుకోవాల్సిన మరో విషయం ఏంటంటే నిబద్ధత. అంటే ఒకసారి మాట ఇచ్చాము అంటే ఆ మాట తప్పకూడదు, మాటకి అంత విలువ ఇవ్వాలి అని చెప్తుండేవారు. ఇతరుల విషయాల్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకునేవారు కాదు. దానివల్ల ఏంటంటే ఆయన ప్రశాంత చిత్తంతో ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా ప్రశాంత చిత్తంతో ఉండేవారు. ఆయన నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇతరుల విషయాల్లో మనం ఎప్పుడు కూడా జోక్యం చేసుకోకూడదు. ఎవరన్నా అడిగితే మనం సలహా ఇవ్వచ్చు, కానీ మనంతటిగా మనం వెళ్ళి ఎక్కువగా వారి ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవటం అనేది ఎప్పుడూ లేదనమాట. అలాగే ఒకసారి మాట ఇచ్చామంటే మాత్రం మనకి ఎంత నష్టమైనా సరే ఆ మాటకి కట్టుబడి ఉండాలి.
ఇవి మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు. నేను ఎప్పుడు మా పిల్లలకు కూడా అదే చెప్తుంటాను, ఏంటంటే తాతయ్య నుంచి మీరు ఈ విషయాలు నేర్చుకోవాలి. పుస్తక పఠనం, ఆయన చివరిలో కూడా ఏంటంటే మామూలుగా తొలి రోజుల్లో ఏంటంటే రేడియోలో వార్తలు తప్పనిసరిగా వినేవారు. మామూలుగా ఆకాశవాణి న్యూస్ వింటే మనం టైం ఎలా అడ్జస్ట్ చేసుకుంటామో అలాగే మా నాన్నగారు ఆయన స్కూల్కి వెళ్ళే టైం కానీ వచ్చే టైం కానీ మనం కూడా గడియారం అనేది అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఉండేది. తర్వాత పుస్తక పఠనం కూడా ఆయన అంటే ఆయనకి టైంపాస్ అంటూ మేమందరం పెద్దవాళ్ళం అయ్యి మా పిల్లలు వచ్చిన తర్వాత ఆయన కాలక్షేపం కోసం ఏంటంటే మేమందరం ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా వార్తలు అవి చూడటం, తర్వాత పుస్తకాలు. ఆ పుస్తకాల్లో కూడా ఎక్కువగా ఏంటంటే ఆయన చివరి దశలో ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం అనేది ఎక్కువగా ఉండేది. కాబట్టి ఈ విషయాల గురించి నేను ముగింపుగా చెప్పాలి అంటే ఏంటంటే ఎవరైనా కూడాను నిత్య విద్యార్థిగా ఉండాలి, పుస్తకాలు చదవాలి, నిత్య జీవితంలో సమయపాలన మితాహారం అనేది పాటించాలి, నిబద్ధత ఉండాలి, ఇతరుల ఆంతరంగిక విషయాలు ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోకూడదు, అదేవిధంగా మాటకి కట్టుబడి ఉండాలి. ఈ విషయాల గురించే నేను ఎప్పుడు మా నాన్నగారి గురించి స్మరించుకుంటూ ఉంటాను. సవితోధ్రాతాతో సవితారో రాశతాం దీర్ఘమాయు నవో నవో భవతి జాయమానో నః ఆం కేతురుససామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాన్ స్థిరత దీర్ఘమాయు శన్నో వాత పవత మాతరస్వ సన్నస్తపత సూర్యః అహానే సంభవంతి నసికం రాత్రి ప్రతిధీయతాం సమచానో విచ్యతో సమాదిత్యవదోతునః శివత్స సంభనమాన హేతువః పురంతవాం ప్రాణపాదవాం శివః ఆదివ్యాధి మృణాణూనాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీ విష్ణు కీర్తిథం వదిలేండి సార్. సుబ్బారావు అనండి. సుబ్బారావు నామదేశ వంశజుల గోత్ర తర్పయామి తర్పయామి తర్పయామి. పమిడి చుక్కల గోత్రోద్భవస్యాః సుబ్బారావు నామధేస్య ఏతత్తే పిండ గయాయాం దత్తమస్తు. పిండపాలన దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఆసనం మొత్తం వేసేసి ఆసనం సమర్పయామి. పిండదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. నవరత్న హేమ ఖచ్చిత సింహాసనం సమర్పయామి. వస్త్రార్థే ఆభరణార్థే మధుర మాయా కాశీ కాంచి అవంతిక పూరి ద్వారావతి చైవ సప్తేతే మోక్షదాయక గయేయం 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 మమ పితుః సంవత్సర విమోచన సమయే యథాశక్తి తిలోదక పిండ ప్రదానం అనంతరే మమ శాశ్వత స్వర్గాది పుణ్యలోక గౌరీలోక నిత్య నివాస సిద్ధిరస్తు. గయాశ్రాద్ధ పుణ్య ఫలితమస్తు. నమస్కారం. తాతగారి గురించి చెప్పాలంటే సింపుల్ గా డిసిప్లైన్, సిన్సియారిటీ, హానెస్టీ, పంక్చువాలిటీ. సో అవే తాతగారి క్యారెక్టర్స్. అవి మాకు మా పిల్లలకు కూడా వచ్చినాయి. సో ఏదైనా ఒక్క వన్ సెకండ్ లేట్ అయినా కానీ మేము కూడా అట్లాగే టాలరేట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు కూడా ప్రతి సిచ్యువేషన్లోనూ టైం అంటే టైమే. ఆ టైంకి జరగాలంటే జరగాల్సిందే. ఆ టైం కాకపోతే మాకు విపరీతమైన బీపీ, టెన్షన్ వగేరా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ గాను మా తాతగారే ఇన్స్పిరేషన్. ఇంకొక నెగిటివ్ ఏంటంటే నాకు ఫ్రెండ్స్ లేకపోవడానికి నేను చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గరే ఉన్నాను. ఎవరు చిన్నపిల్లలు వచ్చినా కానీ ఇంట్లో నుంచి తరిమి కొట్టి పట్టేసేవాడు. సో నాకు అందుకని ఇప్పటికి ఫ్రెండ్స్ లేరు. అదొకటి తాతగారి వీక్నెస్ నాకు. పూర్వ విద్యార్థులు సతీమణికి బిడ్డలకి శుభాశీస్సులు కలగాలని అందుతున్నాను. టీచర్స్కి నా సహోపాధ్యాయులు ఇంబర్ పుణయ్య గారికి, నాయన సుబ్బారావు గారికి, సంచా వెంకటేశ్వర గారికి, సూర్యప్రకాశ్రావు గారికి, ఆవుల రమణయ్య గారికి దండాన్ని వేడిస్తూ వారి బిడ్డలు కూడా శుభశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. నేను ముందుగా ఈ పాఠశాలకు వచ్చినప్పుడు 63లో చేరానండి. అప్పుడు ఉపాధ్యాయులు మనకన్నా గొప్పవారా, ఆ విద్యార్థులు మా అన్నచరం తెలుగుల వల్ల మన సెంటర్ ఎందుకు రాకూడదండి, మా సర్టిఫికేట్ సెంటర్స్ తీసుకొస్తానంటే ఆ రమణి మాస్టర్ పిల్లవాళ్ళని జంప్ చేశారు. నుంచి బయటకు వచ్చి మన హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళారు. లక్ష్మీప్రసాద్ గారి ఎవరు హెడ్ మాస్టర్ సుబ్బారావు గారు ఇట్లా వేస్తున్నారు సెంటర్ ఎందుకులని
తన సబ్జెక్ట్ తీసుకొస్తాడట, మరి మీ సబ్జెక్ట్ కూడా చేస్తాడు మాస్టర్ గారికి హెడ్ మాస్టర్ గారు. ఆయన నడి పగగా అయ్యా గారు ఫారిన్ లాంగ్వేజ్ నేను ప్రయత్నం చేస్తా కానీ నీకు కూడా గ్యారెంటీ చెప్తాడు. వారు అన్నట్టుగానే ఈ 20 సంవత్సరం బయటి ఒక్క విద్యార్థి తెలియజేశాడు. అవుట్ ఆఫ్ 37, 36 పాస్. సో ఈ విద్యార్థుల ప్రేరేపణ తర్వాత 3 సంవత్సరాలు కంటిన్యూస్ ర్యాంకర్స్ వచ్చింది. 66, 67, 68. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. 69, 70, 71 మళ్ళీ ర్యాంకర్స్ వచ్చింది. కనుక ఈ విద్యార్థులు కష్టపడి చెప్పి ఆ కష్టమని నేను అందరినీ రివ్యూ చేసి వెంటనారాయణ గారు సంఘం చేయకుండా ఆ స్కూల్లో పనిచేస్తే బాగుంటుంది. 5 మంది అక్కడ వెళ్ళాను. ఆయన ఇక్కడ ఏంటంటే చెప్పింది మరి ఈ పాఠశాలలో 5 సంవత్సరాలు సరిపోతుంది కాబట్టి నాకు రాజశేఖర్ గారి ద్వారా లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చారు గవర్నమెంట్. అది నేను తీసుకురావడం మర్చిపోయిన ఆడవాళ్ళు మేము నిలుస్తాము. కనుక ఇంకో విషయం ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఇంకో పున్నయ్య గారు నాగరాజు గారు మన జీవితంలో పడలేదు. ఆయన మంచి పునాలు చేశారు. శ్రావణి మాస్టర్ గారు అంత్య వెంకటయ్య గోడ కట్టిన బయట మా హెడ్ మాస్టర్ గారు తప్పేశారు. ఆ రకంగా స్కూల్కి పేరు వచ్చింది. విద్యార్థులు మరి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపెట్టారు. ఇప్పుడు మాకు సంతోషం ఉంది. సహజంగా ప్రతి తండ్రి కూడా తన బిడ్డ తనకంటే గొప్పవాడు కావాలని విద్యార్థులు కావాలని ఆశంపలు కోరుకుంటాడు. కానీ నేను ఎప్పుడు కూడా రాసి సంపాదించాను కూడా కొంతమంది మంచి చదువుతుంది మంచి స్థితిలో ఉన్నారు. అది ఎంత ఆనందంగా గర్వంగా కూడా ఉంది. ఈ వెంకటేశ్వరరావు చెప్పారు వారు ఒక అమ్మాయి ఎంఫార్మసీ, ఒక అమ్మాయి వెటర్నరీ డాక్టర్. అట్లాగే మన బాబురావు గారు మనవాడు కూడా బాగా చదువుకుని అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అనేక మంది. కనుక విధంగా ఈ ఈమని పాఠశాల ఎంతో ప్రేరణించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆలోచన రావడం గొప్ప విశేషం. మరి ఎంత అంతర్ప్రదేశ్ గొప్ప ఒకటి పెద్ద చాలా శ్రమపడి ఉపాధ్యాయులు తెలుసుకుని విద్యార్థులు మా ఇంటికి కూడా వచ్చారు. ఎందుకు ఫోన్ చేస్తే వచ్చాడు మీ శ్రమ కూడా వచ్చారని నేను. చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ప్లాట్ఫారం నమస్కారం చేసుకోండి. హస్తం ప్రక్షాళ్య తాగండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేయగలుగుకోండి. గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదన శ్రీధర ఋషికేశ పద్మనాభాయ నమః, దామోదర సంకర్షణ ప్రద్యుమ్న అనురుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ జనార్దనాయ ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంత భవత పిచాచాః. ఆసనం చూసి ఇలా వెనక్కి వేసేసేయండి. ఉత్తిష్టంత భవత పిచాచాః ఏతే భూమివారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభ్య. ముక్కులు దాకా ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చేతిసేసండి. ఆపోజ్యదృశమథం బ్రహ్మభోద్భవస్వరం. అక్షతలు చేతిలో పట్టుకోండి. యజమానస్య ఉపాత్తధృతక్షయద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవృత్తమానస్య అద్య బ్రాహ్మణः ద్వితీయప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతే మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భారతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలశివాయ వ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే బహుళపక్షే తిథిమ్యాయాం శుభతిథౌ శుభనక్షత్రే శుభకరణ శుభయోగే ఏవం గుణ విశేషవిశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రాద్వస్య పముడుచకులగోత్రాద్వస్య వెంకటేశ్వరనామదేశ్య సహకుటుంబస్య విజయకుమారనామదేశ్య సహకుటుంబస్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్యమాశ్రితః మూలే దత్తసుతో బ్రహ్మ మధ్యే మాతుకనా శ్రుతాః క్షోధసాగరాः సర్వే సప్తద్వీపావసుందరः ఋగ్వేద యజుర్వేద సామవేద యదర్పణः
అంగైచకిదా సర్వే కలశామసమాసదాః కలశ ఏషు ధావతి పరత్రే పరిశిచ్యతే ఉగ్ధైర్యజ్ఞేష బుద్ధతే ఆపవైదికం సర్వం విశ్వం భూతాన్యాపః ప్రాణాపాపః వశవాపోర్ణమాపో మృతస్సామ్రాడా విరాడపచ్చందాగిస్యాపో జ్యోతిగిస్యాపో యాజుగిస్యాపః సత్యమాప సర్వా దేవత ఆపో భోర్భవస్వరా ఓం చేసేసేయండి సార్. ఓం అని రాయండి నీటిలో తమలపాకుతోటి. గంగే చమనే చ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలయస్సున్ సన్నధం కురు ఆయా. ఆ నీళ్లు ఇక్కడ ఉన్న ఫోటోల మీద విగ్రహాల మీద చల్లండి. అక్కడి నుంచి కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగవాదు యస్మరేత్ పుండరీకాక్షం జువాఖ్యాభ్యాంతరసజే పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. మహాగణాధిపతయే నమో. పట్టించుకోక్కర్లేదు, వెలిగించా ఊరుకోవట్లేదు. మహాగణాధిపతయే నమో నమః. అక్షతలు చేతిలో తీసుకోండి సార్. మహాగణాధిపతయే నమో నమః. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం నృపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. నమో వ్రాతపదే నమో గణపతే నమ ప్రమథపదే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తే నమో నమః. మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమో నమః. అద ప్రాణప్రతిష్టాపనం కరిష్యే. మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నేను మా నాన్నగారిని అక్షరమాలతో వర్ణించి చిన్న అక్షరమాల వేయాలనుకుంటున్నాను. అది వరుసగా మొదలు పెడుతున్నాను. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా సాధించగలుగుతాం. ఈ ఇంటిని గుట్టుగా ఉంచుకుంటే అందరినీ బాగు చేసిన వాళ్ళు అవుతాం. ఈశ్వరుని ప్రార్థించుకుంటూ ఉదయించే సూర్యుడిలాగా వెలిగిపోతూ ఊయల్లో జోగొట్టుకునే పాప ఎలా పెద్దదవుతుందో అలా ఊహించుకుంటూ ఋషిలాగా తను తపస్సు చేసుకుంటూ ఎలా ఎదగాలో నేర్పుకుంటూ ఎదిగే వాళ్ళని చూసి ఏడవకుండా ఉండేటట్టుగా నేర్పించుకుంటూ ఓంకారాన్ని జపించుకుంటూ ఐశ్వర్యవంతులు అవుతారని నేర్పించుకుంటూ ఉన్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఔషధాన్ని స్వీకరించుకుంటూ కొద్దిగా స్వీకరించి దాని నుంచి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ అందరూ ఎదగాలని హితబోధ చేస్తూ ఉండేవారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని, అహం తొలగించుకోవాలని నేర్పించి ఉండాలి. ఇది ఒక చిన్న అక్షరమాల. అలాగే ఎంతోమంది శిష్యులకి స్వర్ణమాలను వికసింపజేసేటట్టుగా ఏ విధంగా అంటే సూర్య భగవంతుడి నుంచి వికసించిన కమల పుష్పం ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు మొదలుకొని సాయంత్రం అస్తమించేటప్పటికి అది అస్తమించిపోతూ ఉంటుంది. అలా కాకుండా గురువు ఉపదేశించిన కమల పుష్పం మన హృదయంలో ఇచ్చుకుంటే కనుక ఆ హృదయ కమలం మరలా ఎప్పటికీ ముడుచుకుపోదు. ఆ విధంగా ఎంతోమంది విద్యార్థుల్ని హితబోధ చేస్తూ వాళ్ళ మనసుల్లో ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోయారు నాన్నగారు. ఇలా ఎన్ని చెప్పుకుంటున్నా ఆయన మనం వర్ణించలేము. వీటిలో మీ పెద్ద కుమార్తె. తాతయ్య, మిమ్మల్ని కోల్పోయి ఏడాది గడిచినా మీ జ్ఞాపకాలు మాత్రం మా హృదయాల్లో ఇప్పుడు ఎప్పుడు అలాగే నిలిచిపోతాయి. మీరు ఒక గౌరవ ఉపాధ్యాయుడిగానే కాకుండా మన కుటుంబానికి ఒక మార్గదర్శిగా నిలిచారు. క్రమశిక్షణ, నిజాయితీ ఇటువంటి విలువలను మా జీవనశైలిలో ప్రతిబింబించేలా చేశారు. తాతయ్య, మన కుటుంబంలో నేను మీకు ఏకైక మనవరాలి కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అందువలన నేనంటే మీకు ప్రత్యేకమైన అభిమానం కూడా. యు వర్ అ వెల్ డిసిప్లిన్డ్ హెడ్ మాస్టర్ తాతయ్య. మీకు చదువు అంటే చాలా ఇష్టం. మీరు మీ మనవ సంతానాన్ని అందరినీ కూడా బాగా చదువుకోమని ప్రోత్సహించేవాళ్ళు. అలానే మేమందరం కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఇవాళ చక్కగా అందరం కూడా బాగా స్థిరపడ్డాం. నిజంగా ఇది చాలా అదృష్టకరం తాతయ్య. మీరు మాకు ఇచ్చిన ప్రేమ, మార్గనిర్దేశం మా జీవితంలో ఎప్పుడూ తోడుగా ఉంటాయి. మీరు బోధించిన విలువలతో మన కుటుంబం అంతా కూడా ఇలానే ఎప్పుడూ ముందుకు సాగుతుంది. చివరిగా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ప్రియమైన తాతయ్యకి మన కుటుంబం తరపున ప్రేమ, కృతజ్ఞతతో స్మరణాంజలి.